ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వడ్డెర కాలనీలో గల 215వ బూత్ నెంబర్లో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత కామారెడ్డి ప్రజలదని అన్నారు. 1,00,000 మెజారిటీతో బీబీ పాటిల్ గెలుపు ఖాయమన్నారు. నరేంద్ర మోదీకి మరియు బీబీ పాటిల్కు ఎమ్మెల్యే రమణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు. మంచి వ్యక్తిని ఎన్నుకొని తమ ఓటును నిర్భయంగా వేయాలని ప్రజలకు సూచించారు. బీబీ పాటిల్ గారికి ఓటు వేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోని బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా భారీ మెజార్టీతోని జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు అడుగుపెట్టబోతున్నాడు. దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి 1,00,000కు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం 215 బూత్ నెంబర్లో. అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు అనేది మన మాటకు బలం. ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు. మంచి చెడు మాట తప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా, మంచి వ్యక్తికి మాటతో పనిచేసే వ్యక్తికి ఓటేసి బలం చేకూర్చాలన్నా ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటే సమాధానంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎండనో వాననో లేకపోతే హాలిడే అనుకోనో ఇళ్లలో ఉండకుండా ఖచ్చితంగా ప్రజలందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి. భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. భారతదేశ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవడమే కాదు, భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఆధార్ కార్డు హోల్డర్గా మనం ఉండడం కన్నా మనం ఖచ్చితంగా అవి ఉన్నందుకన్నా మనం ఓటు వినియోగించుకోవాలి. 100% ఓటు పాల్గొన్నప్పుడే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఓటేసి ఎన్నుకోవాలని కోరుకుంటూ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందులో సైన్యంలో ఒక సైనికుడిగా బీబీ పాటిల్ గారు కూడా విజయం పొందుతున్నారు. వారికి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చారో అంతకన్నా రెట్టింపు మెజారిటీ బీబీ పాటిల్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.